హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీఎం ఫార్మ్స్. ఈ రోజు వీడియోలో చూస్తున్నాం. సీతో అయితే మన బ్రీడర్ అని అందరికీ తెలిసేయండి. ఇది మొన్న ఒక 1 వీక్ బ్యాక్ వైరస్ అయితే అటాక్ అయిందండి. వైరస్ లో న్యూ క్యాస్టల్ డిసీజ్ ఫామ్ అయితే అటాక్ అయింది. మనకి ఇది మొత్తం ఓవరాల్ గా మనకి అయితే 1 వీక్ పడిందండి దీన్ని రికవర్ చేయడానికి. నేను ఎలా రికవర్ చేశానో ఏంటో ఓవరాల్ గా ఒక వీడియో చేసి పెడతాను, ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మన బ్రీడర్ సేతు అయితే ఒక హ్యాండ్తో లిక్సేది కదండి, అలాంటిది లాగేసింది. ఫేస్ అయితే మొత్తం పాలిపోయింది, రెట్ట కూడా మొత్తం ఇలా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. ఇంకా దాన్ని చూసుకుని ఇంక ఒక్కసారి చూసారు కదా ఫేస్ ఎలా ఉందో, మొత్తం పాలిపోయిందండి. ఇంకా దీన్ని మనం వైరస్ అని కన్ఫర్మ్ అయిపోయాం. ఆ తర్వాత దాని వాసన చూస్తుంటే దాని నోట్లోంచి చాలా దారుణమైన వాసన అండి. అసలు తట్టుకోలేకపోయాను, అంత దారుణంగా వచ్చింది వాసన. దీన్ని అయితే సెపరేట్ చేసి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసామండి. మనకి ఇంటర్సెప్ట్లో హెవీ పవర్ ఇంజెక్షన్ అండ్ ఇంకోటి CA411 ఇంజెక్షన్ అయితే దానికి చేసాం. తర్వాత హోమియోపతి కూడా వాడామండి. ఈ ట్రీట్మెంట్ చేసిన మరుసటి రోజు కోడిపిల్ల అయితే నుంచుని ఈ టైప్లో పారింది. అండ్ కోడిపిల్ల ఎంత దారుణంగా పారేదంటే అండి, ఒక్కసారి చూడండి దాని యొక్క వైరస్ ఈ ప్రభావం లోపల ఎలా ఉందో మొత్తం ఇలా పారేసేదండి. కాల్ దగ్గర కూడా అలాగే అయిపోయేది. ఫేస్ అయితే మరీ దారుణంగా వాసన వచ్చేసేదండి. ఈ పరిస్థితి ఎలా అయిపోయిందండి, ఉన్న చోట కుప్పకూలిపోయిందండి కోడిపిల్ల. అది ఇంకా బతకదనుకున్నాను అని హోప్ మాత్రం పోగొట్టుకోలేదు. ఇలాగే తినిపించేవని సాయంత్రం మాటలు ఇడ్లీ. ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం వల్ల దీని పొజిషన్ అయితే బెటర్గా మారిందండి. అదైతే మనం ఫామ్లోనే చూసాం. ఆ తర్వాత బాగా కోలుకోవడం మొదలెట్టింది. వారం కోలుకున్న తర్వాత రాగులు అయితే పెట్టేవాళ్ళం. దాని యొక్క డైజెషన్ ఎలా ఉందని మ్యాక్సిమం ఏంటంటే పర్లేదండి, బాగానే కోలుకుంది. ఆ కోడిపిల్ల ఇంతకు ముందు కాకుండా ఇప్పుడు దాని ఫేస్ అయితే రెడ్గా మారింది, అంటే కొంచెం రికవర్ అయిపోయింది కోడిపిల్ల. మనమైతే దాన్ని సేవ్ చేసుకున్నాం. మనకి ఇంత బాగా మన కోడిపిల్ల రికవర్ అవడానికి కారణం ఈ ట్రీట్మెంట్ చెప్పింది అయితే కందుకూరు నుండి శ్రీను గారండి. మన ఫాలోవర్ అతి తక్కువ సమయంలో మనకి ఫ్రెండ్ అయింది ఆయనేనండి. మ్యాక్సిమం ఈ వైరస్ సోకిన కోడిపుంజులన్నీ ఎక్కడ పడితే అక్కడ చనిపోవడం జరిగింది. కానీ ఏంటంటే వైరస్ ఫామ్లో ఇది ఇంకో న్యూ క్యాస్టల్ డిసీజ్లో ఇంకో ఫామ్ అండి. దాని ద్వారా ఆయన దీన్ని రికగ్నైజ్ చేసి ఆ డిసీజ్కి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మనం చేసాం. కోడిపిల్ల అయితే రికవర్ అయింది. చూసారుగా ఎంత యాక్టివ్గా ఉందో, దువ్వుకోవడం ఇంకా నార్మల్ అయిపోయింది కోడిపిల్ల. మళ్ళీ బలానికి ఎక్కిస్తున్నాను. కోడిపిల్ల అయితే దీన్ని మళ్ళీ బ్రీడింగ్ వేస్తానండి ఈ మార్చ్ అయిపోయిన తర్వాత. మనకి అప్పటి నుంచి దీని యొక్క ఎగ్స్ అండ్ చిక్స్ అయితే సేల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది.